ఇక ఖాతాదారులకే కాదు తమకు కూడా ఒత్తిడి పెరుగుతోందంటున్నారు బ్యాంక్ ఉద్యోగులు. ఆర్బీఐ నుంచి సరిపడా నగదు బ్యాంకులకు అందడం లేదని, వాస్తవాలు తెలుసుకోకుండా ఆర్బీఐ ఇష్టానురాజ్యంగా ప్రకటనలు చేస్తోందని విమర్శిస్తోంది బ్యాంక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. బ్యాంక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరో 3 నెలల పాటు ఖాతాదారులకు తిప్పలు తప్పవంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. పెద్ద నోట్లు రద్దు చేసి దాదాపు 17 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ నగరవాసుల కరెన్సీ కష్టాలు తీరడం లేదు. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు పడిగప్పులు కాస్తానే ఉన్నారు. మరి ఇటు ఖాతాదారులకే కాదు బ్యాంకు ఉద్యోగులపై కూడా పూర్తిగా ఒత్తిడి పెరుగుతుందని చెప్తుంది బ్యాంక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతంతో పాటు బ్యాంక్ అధికారులు. సరే, ఇప్పుడు కరెన్సీ కష్టాలు ఇప్పట్లో ఈ రోజుల్లో తీరుతాయా, ఇంకా నెలలు పట్టే అవకాశం ఉందా? ఈ ప్రస్తుతం ఆ వేగం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్రీట్ చేస్తున్నటువంటి విధానం చూస్తే ఖచ్చితంగా 2-3 నెలల వరకు ఏ రకంగా కూడా ఈ సమస్యలు తీరే అవకాశం కల్పించట్లే. ఎందుకంటే రద్దు చేయడం మాత్రం దాదాపు 2200 కోట్ల నోట్లను రద్దు చేసినారు. బట్ దాన్ని చలామణిలోకి తీసుకురావడం మాత్రం తీసుకురాలేకపోతున్నారు. నెలకి 300 కోట్ల నోట్లను మాత్రమే ప్రింట్ చేయగలిగిన సామర్థ్యం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉన్నప్పుడు ఏ రకంగా దీన్ని సప్లై చేయగలుగుతారు? చేయలేరు. ఇవన్నీ ఖచ్చితంగా స్లోగా జరిగేటటువంటి టెక్నికల్ ప్రాసెస్లు కాబట్టి ఎంత రిజర్వ్ బ్యాంక్ మీద ఒత్తిడి పట్టుకొచ్చుకున్నా కూడా పెద్ద నోట్లు అయితే 300 కోట్ల నోట్లను మాత్రమే నెలకు సప్లై చేయగలుగుతారు. చిన్న డినామినేషన్ సప్లై చేయాలంటే మరింత సమయం పడుతుంది. అందుకని ఇప్పటికైనా ప్రజలకు వాస్తవాలు కనుక వాళ్ళు చెప్పకపోతే బ్యాంక్స్ని ఎక్స్పోజ్ చేసేటటువంటి కార్యక్రమంలోకి వెళ్తున్నట్టుంది. న్యాచురల్గా ఖాతాదారులందరూ కూడా బ్యాంక్ ఎంప్లాయీస్ మీద, బ్యాంక్ బ్రాంచుల మీద, పల్లెల్లో అదే రకంగా ఒక మాదిరి పట్టణాల్లో ఉండేటటువంటి బ్రాంచుల మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇవి సత్వరమే కనుక చేయాలంటే కనీసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాస్తవాలు చెప్తూ వీటిని సప్లై, ఈ క్యాష్ సప్లై అనేటటువంటి పెరగాల్సిన అవసరం. పూర్తి స్థాయిలో కరెన్సీ ఉంది మా దగ్గర, అన్ని బ్రాంచెస్కు సప్లై చేస్తున్నాం అని చెప్పి ఆర్బీఐ చెప్తుంది. అంటే వాస్తవాలు పరిశీలించకుండానే ఆర్బీఐ చెప్తుందా? ఇవన్నీ ప్రజలనే మభ్యపెట్టే స్టేట్మెంట్స్ కానీ వాటిని పరిగణించాలి. ఎందుకంటే క్యాష్ చాలా సమృద్ధిగా ఉందని అన్నప్పుడు 24,000 రూపాయల రెస్ట్రిక్షన్ ఎందుకు పెట్టినారు? దీన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు 24,000 రూపాయలు కూడా తీయాలి. అదే రకంగా ఏటీఎంస్ని ఎక్కడ ఆపరేట్ చేయగలుగుతున్నారు? ఏటీఎంస్ని ఆపరేట్ చేయలేకపోతున్నారు. సో వారు అనేటటువంటి క్యాష్ సమృద్ధిగా ఉండేటటువంటి అది పబ్లిక్ గ్యాలరీ కోసం పనికొచ్చేటటువంటి స్టేట్మెంట్సే. వాస్తవ రూపంలో కనుక వెళ్తే అనేక బ్యాంక్స్లో నో క్యాష్ బోర్డు అనే దర్శనమిస్తున్నాయి. ఏటీఎంస్ ఆపరేట్ కావటం లేదు. వీటి ద్వారా మనకి ప్రాక్టికల్గా ఫీల్డ్లో తెలిసేది ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ చెప్పినటువంటి వివరాల్లో వాస్తవం లేదు. ఇప్పటికీ కూడా ఇది స్లోగా జరుగుతున్న ప్రాసెస్లు ఇవి. అంచేతే వాస్తవాలు చెప్పమనే మేము రిజర్వ్ బ్యాంకులు కూడా అడుగుతున్నాం. ఎలాంటి వాస్తవాలు ఉన్నాయంటారు బ్యాంకుల్లో? బ్యాంక్స్లో అనేక బ్యాంకుల్లో 24,000 రూపాయలు కూడా పేమెంట్ చేసేటువంటి పరిస్థితి లేవు. ప్రభుత్వ నిబంధనలు ఉన్నా కూడా చాలా ఎక్కువ మందికి మనం క్యాష్ ఇవ్వాలనేటటువంటి ప్రాసెస్లో 3-4 వేల రూపాయల కంటే ఎక్కువ పేమెంట్ చేయలేనటువంటి సందర్భాలు, నలుగురికి అడ్జస్ట్ చేయాలి కాబట్టి. అందుకని మొత్తం ఇష్యూ అంతా కూడా క్యాష్ని చలామణిలోకి తీసుకొచ్చేటటువంటి వాటి ప్రక్రియ మీదనే డిపెండ్ అయింది. కాబట్టి ఖాతాదారులకు సాటిస్ఫాక్షన్ కనుక దానిలో ఉండాలి అని అంటే సత్వరమే క్యాష్ ఇన్ఫ్లో పెరగాలి, లేదా వాస్తవాలు చెప్పాలి. ఆల్టర్నేటివ్ మెకానిజం అనేటటువంటి దాన్ని ఆ డెలివరీ ఛానల్స్ ఇవ్వాలి. సింపుల్గా మీరు కార్డ్స్ని స్వైప్ చేసుకోండి, లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోండి అనేటటువంటి ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్ తప్పిస్తే వాస్తవ రూపంలో మాత్రం క్యాష్ డిరైవ్డ్ డామినేటెడ్ ఎకానమీ కాబట్టి క్యాష్ని సప్లై చేయలేనటువంటి ప్రాసెస్లో ఈ రకమైన ఇబ్బందులు ప్రజలకు ఎదుర్కొంటున్నారు. 2,000 రూపాయల నోట్ని ఇచ్చారు, దాన్ని కేవలం పర్సులో పెట్టుకొని మురిసిపోవడానికి తప్ప ఏం కొనడానికి కూడా లేదు. కనీసం పాలు కొనడానికి కూడా ఇబ్బంది పడ్డారు సామాన్యులు. మరి 500 రూపీస్ నోట్ను ప్రజలకు తీసుకురావడానికి ఎందుకు అంత ఆలస్యం చేస్తున్నారు? ఇప్పటికీ బ్యాంక్స్కి వచ్చాయంటారా 500 నోట్స్? అంటే వాస్తవం చూస్తే 2,000 రూపాయల నోట్లు నవంబర్ 8వ తేదీన ఈ ప్రకటన రాకముందే దాని ప్రింటింగ్ అన్నది మొదలైంది. 500 రూపాయల నోట్లు 8వ తేదీ తర్వాత మాత్రమే ప్రింటింగ్ చేసినారు దీన్ని. సో ఈ వ్యత్యాసం ఉంది కాబట్టి 500 రూపాయల నోట్లు ఎక్కువగా చలామణిలోకి రాలేదు. 2,000 రూపాయల నోట్లు ప్రకటనకు ముందే ప్రింట్ అయినాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ మొత్తంలో చలామణిలోకి వచ్చినాయి. బట్ అది ప్రజల దగ్గర ఆ లిక్విడిటీ చిల్లర లేదు కాబట్టి ఎక్కడ షాప్స్ దగ్గర, ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర కూడా లేదు. సో అంచేత అది చలామణిలో పట్టుకొచ్చినా కూడా అది అంత ఉపయోగపడేటువంటి కార్యక్రమం అయితే కల్పించట్లేదు. అంటే ఆర్బీఐ పార్షియాలిటీ చూస్తుందా ప్రభుత్వ రంగ బ్యాంకులని, ప్రైవేట్ రంగ బ్యాంకులని? ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఏటీఎంస్ కానీ బ్యాంకులు కానీ పూర్తిగా పనిచేస్తున్నాయి. కేవలం పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల వద్దే క్యూ లైన్స్ కనిపిస్తున్నాయి, నో క్యాష్ బోర్డు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఇది ప్రభుత్వాల యొక్క విధానంలో భాగమే. గడిచిన ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా కూడా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు నిర్వీర్యం చేయాలి, ప్రభుత్వ బ్యాంకుల్ని బలోపేతం చేయాలి. ఆ విధానాల్లో భాగంగానే ఈరోజు కూడా పేమెంట్లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా, మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రైవేటు బ్యాంకులకి ఇబ్బడి ముబ్బడిగా రెమిటెన్స్ అన్నది పోయింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మాత్రం మీరు వెళ్ళి ప్రైవేట్ రంగ బ్యాంకుల దగ్గర తీసుకోమని అడుగుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ సిగ్గుపడాలి ఈ మాటకి. సో రిజర్వ్ బ్యాంక్ ఇవ్వాల్సినటువంటి క్యాష్ ఏదైతే ఉందో అది వారు సప్లై చేయకుండా
ప్రైవేట్ రంగ బ్యాంకుల దగ్గరికి ఎందుకు పోవాలి? వందల సంవత్సరాల బ్యాంకులు ఇవన్నీ కూడా, నిన్నగాక మొన్న ఏర్పడిన బ్యాంకులు అవన్నీ. సో ఇవన్నీ ప్రభుత్వాల, ఆర్బీఐ యొక్క ప్రభుత్వ రంగ బ్యాంకుల వ్యతిరేక విధానంలో భాగంగానే మేము చూస్తున్నాం. అంచేది ఈ ఆటలు మేము సాగనివ్వం. ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేసేటటువంటి ప్రాసెస్ని తప్పనిసరిగా ఎదుర్కొంటాం. ఆందోళన కూడా ఖచ్చితంగా చేస్తాం దీనిలో. సార్, ఖాతాదారులు సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి అలాంటి ఖాతాదారులు సామాన్యులు మీరు కూడా ఒకరు. మరి బ్యాంకు ఉద్యోగులపైన ఎలాంటి ఒత్తిడి ఉంది సార్? బ్యాంకు ఉద్యోగులపైన పని ఒత్తిడి కంటే ముఖ్యంగా మా దగ్గర డబ్బు దాచుకున్న ఖాతాదారుడు, బ్యాంకు మీద నమ్మకంతో అనేక సంవత్సరాలుగా రోజు మాతో లావాదేవీలు చేస్తున్న ఖాతాదారుడు వచ్చి తన ఇంట్లో ఉన్నటువంటి అత్యవసరమైన పరిస్థితుల్లో తన ఆరోగ్యం కోసం కానీ, వైద్యం నిమిత్తం కానీ ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు అడుగుతుంటే అతని డబ్బుని ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఇది మా మీద ఎక్కువగా ఒత్తిడి క్రియేట్ చేస్తుంది, ఇది మనస్తాపం క్రియేట్ చేస్తుంది. దీంతో మేము దీని మీద బ్యాంకు ఉద్యోగులందరూ కూడా తీవ్రమైన మనస్తాపంలో ఉన్నారు. అంటే పని చేయలేకపోతున్నారా, లేకపోతే పని ఒత్తిడి ప్రెషర్తో ఈ ఫేక్ నోట్స్ కూడా గుర్తించలేకపోతున్నామా అని చెప్పారు. నిజంగానే ఫేక్ నోట్స్ కూడా వస్తున్నాయా, లేకపోతే ఫేక్ నోట్స్ని గమనించడానికి ఏదైనా మెకానిజం ఉందా? పని ఒత్తిడి పెద్దగా మా మీద లేదు. పని అంతైనా చేయడానికి బ్యాంకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ఇది ఎమర్జెన్సీ పరిస్థితి కాబట్టి. దానికంటే ముందు ఖాతాదారుడికి సమాధానం సంతృప్తికరంగా ఇవ్వలేనటువంటి బాధ మా మీద ఎక్కువగా ఉంది. ముందు చాలా ఒత్తిడి ఉన్నప్పుడు మాత్రం ఫేక్ నోట్స్ కొన్ని వచ్చినాయి. జనరల్గా మాకున్నటువంటి మిషన్స్ వీటి ద్వారా నార్మల్ కోర్సులు అయితే మేము పట్టుకోగలుగుతాం. అయితే ఇంత వేలాది మందిగా బ్యాంకు దగ్గర క్యూల్లో ఉన్నారు కాబట్టి ఆ పద్ధతి అవలంబించినట్లయితే చాలా ఆలస్యం అయిద్దని చెప్పి చాలా తొందరగా వాళ్ళకి ఇవ్వటం కోసం అని చెప్పి కొన్ని నోట్లు తీసుకోవటం వల్ల అందులో ఫేక్ నోట్స్ కొంత రావటం, ఇదంతా కూడా వ్యక్తిగతంగా ఉద్యోగులు నష్టపోయే ప్రభావం. ఎందుకంటే రేపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నిటిని తిరస్కరించి బ్యాంకులు కూడా యాజమాన్యాలు వీటికి ఏమి కాంపెన్సేట్ చేయవు. ఎవరైతే తీసుకున్నాడో ఆ క్యాష్ని పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సార్, ఒకవైపు సామాన్యులు గంటల తరబడి బ్యాంకుల ముందు క్యూ లైన్లో నిల్చొని ఉంటే బ్యాంక్ మేనేజర్లు దొడ్డిదారులు డబ్బులు అందజేస్తున్నారు. కొన్ని క్లిప్పింగ్స్ కూడా మనకు వాట్సాప్లో హల్చల్ చేసే కిటికీలో నుంచి ఇవ్వడం, అంటే ఇవన్నీ నిజమేనంటారా? నిజంగా బ్యాంక్ అధికారులు ఇలాంటి అవినీతి పాల్పడుతున్నారు, అలాంటి ఛాన్స్ ఉందంటారా? ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించినంత వరకు చాలా నిర్దిష్టమైనటువంటి రిటర్న్స్ ఉన్నాయి. రోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సాయంత్రం ఆ రిటర్న్ పంపించాలి. అలానే ప్రతి బ్రాంచ్ నుంచి బ్యాంక్ హెడ్ ఆఫీసర్స్కి ఒక రిటర్న్ పంపించాలి. అందులో ఆ రోజు వచ్చినటువంటి నోట్స్ అన్ని ఏ డినామినేషన్లో వచ్చినాయి, ఏ ఖాతాదారుడికి ఇచ్చాము, ఏ అకౌంట్కి ఇచ్చాము, లేకపోతే ఖాతా లేనటువంటి వ్యక్తికి ఇచ్చినట్లయితే ఆయన దగ్గర ఆధార్ కార్డు ఉందా, పాన్ కార్డు ఉందా, ఇంకా లేకపోతే ఇంకేదన్నా ఐడి ప్రూఫ్ ఉందా, ఇవన్నీ జమ చేసి లెక్కలు చెప్పాల్సిన పరిస్థితి. ఎక్కడన్నా 1-2 సంఘటనలు జరిగి ఉండొచ్చేమో కానీ, బట్ బ్యాంకుల్లో మేనేజర్లు కానీ ఉద్యోగులు కానీ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో చేయడానికి ఏ రకమైనటువంటి ఆస్కారం లేదు. అసలు డబ్బే లేక ఖాతాదారుడికి 1000 రూపాయలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మేము ఉంటే ఇవన్నీ చేయడానికి కూడా ఎక్కడ స్కోప్ లేదు. చాలా పకడ్బందీ నిబంధనలు అయితే ఉన్నాయి. ఎక్కడా కూడా ఏ ఉద్యోగి చేయలేడు. చేసినట్లయితే మరుక్షణం అరగంటలోనే దొరికిపోతాడు, ఉద్యోగం పోగొట్టుకుంటాడు. సార్, ఒక బ్యాంక్ ఉద్యోగిగా ఎలాంటి ప్రెషర్ ఉంది సార్? నవంబర్ 8కి ముందు, నవంబర్ 8 తర్వాత ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ డిమానిటైజేషన్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ 9వ తారీఖు నుంచి బ్యాంకు ఉద్యోగస్తులందరూ కూడా ఉదయం 9 గంటలకు బ్యాంకుకు వెళితే రాత్రి 12 గంటలకు వచ్చే ప్రశస్తి ఉంది. అలాగే 10 రోజులు 8వ తారీఖు నుంచి 10 రోజులు ప్రతి బ్యాంక్ ఎంప్లాయీ కూడా, మోర్ పర్టికులర్లీ ఈ క్యాష్ కౌంటర్స్లో మా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రంగా చాలా ఒత్తిడికి లోనైనారు. అయినా కూడా ప్రభుత్వం ఈ డిమానిటైజేషన్ను ప్రవేశపెట్టిన దానికి తప్పకుండా మా బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ కూడా అది మేము హర్షిస్తున్నాము. అందుకే మా బ్యాంక్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ టైమింగ్స్ అనేది ఒక ఇది లేకుండా వాళ్ళని కంటిన్యూస్గా కూడా పని చేయాల్సిందిగా కూడా మా యూనియన్ తరఫు నుంచి కూడా మా ఉద్యోగస్తులకు చెప్పడం జరిగింది. ఖాతాదారులకే కాదు, బ్యాంకు ఉద్యోగులు అధికారుల పైన కూడా పూర్తి స్థాయిలో ఒత్తిడి పడుతుంది. ఈ విధంగా చనిపోయే పరిస్థితి కూడా వస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఆర్బీఐ నుంచి క్యాష్ అందితే మాత్రం మాకు పనిచేయడానికి, ఖాతాదారులకు సేవలు అందించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అయితే ఆర్బీఐ మాత్రం కొంత పార్షువాలిటీ వ్యవహరిస్తుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఒక స్థాయిలో, ప్రైవేట్ రంగ బ్యాంకులకు ఒక స్థాయిలో డబ్బును అందజేస్తుందని చెప్తున్నారు. అందుకే ఇప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకుల దగ్గరనే నో క్యాష్ బోర్డులు కానీ, లేకపోతే భారీ స్థాయిలో క్యూలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. మరి ఆర్బీఐ వాస్తవ పరిస్థితులను గమనించి ప్రకటనలు చేయాలి అని చెప్తున్నారు బ్యాంక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఒకవేళ ఇదే కనుక పరిస్థితి కొనసాగితే ఖాతాదారులకు సేవలు అందించలేక తాము బ్యాంకులు మూసేసి సమ్మెకు కూడా దిగుతామని